మొబైల్ యాప్స్ అంటే ఏమిటి మరియు నేను వాటిని ఎలా పొందగలను? మొబైల్ అప్లికేషన్ లేదా యాప్ అనేది మీ ఫోన్లోని ఒక సాధనం లాంటిది. మీరు ఒక నిర్దిష్ట పనిని చేయడానికి ఉపయోగించవచ్చు. కోట్లాది యాప్స్ ఉన్నాయి మరియు ఒక్కోదానికి నిర్దిష్ట ప్రయోజనం ఉంటుంది. వాటి గురించి మరింత వివరంగా చెప్తాను. వాట్సాప్ వంటి వాయిస్, వీడియో మరియు పిక్చర్స్ షేరింగ్ ద్వారా వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడంలో మీకు సహాయపడే యాప్స్ ఉన్నాయి. సమాచారాన్ని మరియు వీడియోలను కనుగొనడానికి గూగుల్ మరియు యూట్యూబ్ వంటి యాప్స్ కూడా ఉన్నాయి. కొన్ని యాప్స్ని ఆర్థిక ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం మరియు BHIM వంటి విభిన్న మొబైల్ మనీ యాప్స్ ఉన్నాయి. అవి మీ ఫోన్లో వాలెట్ వలె ఉంటాయి. మీరు దూరంగా ఉన్న వ్యక్తుల నుండి డబ్బును పంపడానికి మరియు స్వీకరించడానికి, మీ బిల్స్ ని సులభంగా చెల్లించడానికి మరియు డబ్బుని ఆదా చేయడానికి లేదా రుణం తీసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఫోన్ ద్వారా ప్రోడక్ట్స్ ని కొనుగోలు చేయడానికి మరియు విక్రయించడానికి అమెజాన్, ఫ్లిప్కార్ట్ మరియు మీషో వంటి కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. ఓటర్ లిస్ట్లో మీ పేరుని చెక్ చేయడం, మీ పాన్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ని అప్డేట్ చేయడం వంటి ప్రభుత్వ సర్వీసెస్ కి సంబంధించిన పనులను మీరు చేయగలిగేలా ప్రభుత్వం రూపొందించిన మైగవ్ మరియు ఎమాధార్ వంటి యాప్స్ కూడా ఉన్నాయి. మీ ఫోన్లో ఇప్పటికే కొన్ని యాప్స్ ఉండవచ్చు. మీరు మీ ఫోన్ని ప్రారంభించినప్పుడు మీరు వాటిని ఇలా చూస్తారు. కానీ మీరు ఎంచుకోవడానికి మరియు మీ ఫోన్ని యాడ్ చేసుకోవడానికి యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని పొందడానికి మీరు మీ ఫోన్లో ప్లేస్టోర్కి వెళ్ళాలి. ప్లేస్టోర్కి వెళ్ళడానికి నేను నా ఫోన్ని తీసుకుని త్రిభుజాకారంలా కనిపించే బటన్ని ప్రెస్ చేస్తే ఇది ప్లేస్టోర్ని ఓపెన్ చేస్తుంది. మీరు మొదటిసారి ప్లేస్టోర్ని ఓపెన్ చేసినప్పుడు అది మిమ్మల్ని సైన్ ఇన్ చేయమని అడుగుతుంది. దీని అర్థం మీరు మీ ఈమెయిల్ అడ్రస్ మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఈమెయిల్ అడ్రస్ ఇంటర్నెట్ కోసం మీ పర్సనల్ ఐడి కార్డ్ లాంటిది. మొబైల్ ఫోన్స్ గురించి బాగా తెలిసి మీరు విశ్వసించే వారిని అడగండి లేదా మీ సమీప మొబైల్ ఫోన్ స్టోర్కి వెళ్లి ఈమెయిల్ అడ్రస్ని సెటప్ చేయడంలో సహాయం కోసం స్టోర్ పర్సన్ని అడగండి. దీన్ని పూర్తి చేసిన తర్వాత నేను వివిధ యాప్స్ని చూడడానికి సిద్ధంగా ఉన్నాను. నేను లిస్ట్ని పరిశీలించి ఇష్టపడేదాన్ని చూస్తాను. నేను విన్నదానిని చూసినప్పుడు లేదా ఆసక్తికరంగా అనిపించినప్పుడు మరింత తెలుసుకోవడానికి దానిపైన ప్రెస్ చేస్తాను. వాట్సాప్, దీని గురించి నేను చాలా విన్నాను. నేను దానిపైన ప్రెస్ చేశాను. ఇప్పుడు ఇది నాకు యాప్ గురించి మరింత సమాచారాన్ని చూపిస్తుంది. మీరు నిర్ణయించుకోవడంలో సహాయపడడానికి మీరు కొన్ని విషయాలను చెక్ చేయవచ్చు. ఈ యాప్ని ఎంతమంది వ్యక్తులు కలిగి ఉన్నారు మరియు దాని గురించి వ్యక్తులు చెప్పే విభిన్న విషయాల గురించి మీకు చూపించే సంఖ్య ఉంటుంది. దీనికి 10 లక్షలు అని చెప్పారు. కాబట్టి చాలా మందికి యాప్ ఉందని నాకు తెలుసు. కాబట్టి ఇది నమ్మదగినదిగా ఉండే అవకాశం ఉంది. మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావించేదాన్ని కనుగొన్నప్పుడు మరియు దాని గురించి మీరు చూసే సమాచారంతో మీరు సంతోషించినప్పుడు మీరు దానిని ఫోన్లో ఉంచడానికి సిద్ధంగా ఉంటారు. యాప్ని పొందడానికి మరియు ఉపయోగించడానికి మీరు మీ ఫోన్లో డేటాని కొనుగోలు చేయాలి లేదా రీఛార్జ్ చేయవలసి ఉంటుంది అని గుర్తుంచుకోండి. చాలా యాప్స్ని ఉచితంగా పొందవచ్చు, కానీ కొన్ని యాప్స్ కోసం మీరు డబ్బు చెల్లించవలసి ఉంటుంది. మీరు చెల్లించవలసి ఉందో లేదో మీకు తెలుస్తుంది, ఎందుకంటే మీరు దానిపైన ప్రెస్ చేసినప్పుడు అది మీకు మొత్తం వివరాల్ని అందిస్తుంది. ఎగువన ఇన్స్టాల్ అనే బటన్ని నేను చూస్తున్నాను లేదా కిందికి చూపుతున్న బాణంలా ఉన్న దానిపైన ప్రెస్ చేస్తాను. ఇది మిమ్మల్ని యాక్సెప్ట్ మరియు డౌన్లోడ్ అనే మరో పేజీకి తీసుకువెళ్తుంది. ఇప్పుడు యాప్ నా ఫోన్లోకి వస్తుంది. నేను ప్రారంభానికి తిరిగి వెళ్ళడానికి దిగువన ఉన్న రౌండ్ బటన్ని ప్రెస్ చేస్తాను. ఇప్పుడు నా కొత్త యాప్ నా స్క్రీన్ పైన కనిపిస్తుంది. వివిధ యాప్స్ మన జీవితంలో అనేక రకాలుగా మనకి సహాయపడగలవు. మీరు కూడా ప్లేస్టోర్ ని ఎందుకు ఉపయోగించకూడదు? గుర్తుంచుకోండి, ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి కొంచెం ప్రాక్టీస్ అవసరం. కాబట్టి ఈ వీడియోని మీకు అవసరమైనన్ని సార్లు చూడండి మరియు వివిధ స్టెప్స్ ని ప్రయత్నించండి. వీక్షించినందుకు ధన్యవాదములు మరియు ప్రాక్టీస్ చేస్తూ ఆనందించండి.